ఇండియాస్ ఫస్ట్ సీ ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ అయితే రాబోతుందన్నమాట. మరి ఇందులో నటిస్తుంది ఎవరు అంటే మీకు జీవి ప్రకాష్ గారు తెలిసే ఉంటారు కదా, మ్యూజిక్ డైరెక్టర్ అలాగే యాక్టర్ కూడా అయినా. సో ఆయన 25th ఫిల్మ్ అనమాట. చాలా అంటే చాలా యూనిక్గా ప్లాన్ చేసుకున్నారని చెప్పచ్చు 25th ఫిల్మ్ అయితే మాత్రం. అలాగే ఆయనకి జోడీగా హీరోయిన్గా దివ్యభారతి గారు నటిస్తూ ఉన్నారనమాట. సో తెలిసిందే కదా, దివ్యభారతి గారు అంటే ఇంతకుముందు ఆల్రెడీ బ్యాచులర్ అనే మూవీలో నటించున్నారు. ఆయనతో పాటు నెక్స్ట్ లెవెల్లో అయితే అందులో ఇద్దరు పేరు కాంబినేషన్ సెట్ చేసుకున్నారు. సో ఈ మూవీలో కూడా ఇద్దరు అయితే కలిసి నటిస్తూ ఉన్నారు. ఇక ట్రైలర్ బట్టి మనకి అర్థమైన కాన్సెప్ట్ ఏంటి అంటే మాత్రం ఆ ఊరంతా కూడా ఎవరు సముద్రం మీదకి వెళ్ళినా ఖచ్చితంగా చనిపోయి శవాలుగా అయితే తిరిగి వస్తున్నారు. మరి ఆ శవాలు ఎలా అలా అయిపోతున్నాయి, ఏంటి, దేనికి చనిపోతున్నారు అనేది మాత్రం చాలా సస్పెన్స్గా తీసుకెళ్లారనమాట. కానీ రివీల్ చేసినప్పుడు మాత్రం మనకి అర్థమయ్యేలాగైతే క్లియర్ కట్గా చూపించారు. మామూలుగా లేదు అసలు ట్రైలరు. నిజంగానే ఏ పడవ వెళ్ళినా కూడా ఆ పడవ నిండా అక్కడ దయ్యాలు అవన్నీ వస్తున్నట్టయితే చూపిస్తూ ఉన్నారనమాట. సో మరి అదంతా అబద్ధం, ఓన్లీ అది క్రియేట్ చేసింది మాత్రమే, నిజమేంటో నేను చూపిస్తాను అని చెప్పి అయితే మన జీవి ప్రకాష్ గారు అలాగే హీరోయిన్ దివ్యభారతి గారు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అయితే వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది ఒక పడవ వేసుకొని. అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా నడి సముద్రంలో అంటే ఆ సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత అసలైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయింది అని చెప్పి తెలుస్తూ ఉందన్నమాట. సో మనకైతే ఇదంతా కూడా ఖచ్చితంగా సెకండ్ హాఫ్లో పెట్టి మనల్ని బాగా భయపడడానికి అయితే ట్రై చేస్తారని తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా మన జీవి ప్రకాష్ గారే. సో తెలిసిందే కదా, ఆయన ఇలాంటి మూవీస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇస్తూ ఉంటారు. ఇంతకుముందు వచ్చిన యుగానికి ఒక్కడు కానీ దాని తర్వాత మూవీస్ కానీ అవన్నీ బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మ్యూజిక్ ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. యుగానికి ఒక్కడు అనే సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. సో మరి ఇందులో కూడా అలాగే చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఆ మ్యూజిక్కే సగం మనల్ని మూవీలో ఆ ట్రైలర్లో ఇన్వాల్వ్ చేసేలా అయితే ప్లాన్ చేశారని చెప్పి తెలుస్తూ ఉందన్నమాట. సో కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఇదంతా కూడా కొంచెం జాలర్లు ఇలా చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన స్టోరీ టైప్లో తీసుకెళ్ళినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ థ్రిల్ని ఫీల్ అయ్యేలా అయితే చేశారు. అంటే సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఆ థ్రిల్ని ప్రతి ఒక్కరూ ఫీల్ అయ్యేలా ప్లాన్ చేశారు. చాలా బాగుంది. ట్రైలర్ అయితే మాత్రం చాలా యూనిక్గా ఉంది. ఆ లొకేషన్స్ కానీ ఆ యాక్టింగ్ కానీ అదంతా చాలా బాగుందని చెప్పొచ్చు. సో 25th ఫిల్మ్ అయితే మాత్రం జీవి ప్రకాష్ గారికి హిట్ అయ్యేలా కనబడుతూనే ఉంది. అలాగే దివ్యభారతి గారి యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా ఉంది అని చెప్పి తెలుస్తూ ఉందన్నమాట. సో చూద్దాము. మరి విజువల్స్ అయితే మాత్రం నాకు బాగానే నచ్చాయి. మీకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.